జ్వాలలంబడి మాడి సమసిపోయి మానవలోకంబు మహిశూన్యమైపోయి విజ్ఞాన సత్కలల్ విళయమందు ఆ వెంక జనించినట్టి వారలు జడప్రాయులై యుగముల మసలగలరు ఏనాటికో కళా జ్ఞానంబునుదయించు నాడును గలుగు వినాశనంబు ఏనాటికో కళా జ్ఞానంబునుదయించు నాడును గలుగు వినాశనంబు ఇట్టులగ చాటు లోకాన పుట్టకుండా శాంతి స్థాపించి ఇహపర సార్థకంబైన తత్వం ఇహపరాలు సాధించే తత్వాన్ని ఆదర్శంగా చేసుకోగలిగింది ఒక కల్కి అవతారం మాత్రమే. ఈ అవకాశం ఇచ్చిన సద్గురు వర్యులకు మరొకసారి నా సాష్టాంగ నమస్కారములు. ఆ పరీక్షకి ఎవరైతే నిలబడతారో వారికే నేను సాయుధ్యాన్ని ప్రసాదిస్తాను, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తాను. లేనటువంటి వారు కింద మెట్లకి వెళ్ళిపోయి ఉభయభ్రష్టతను కూడా చెంది ఎటువంటి విధానానికి కూడా అవకాశం లేకుండా పోతారు అని చెప్పి హెచ్చరించడం జరుగుతోందండి. కాబట్టి మనం సభ్యులంతా కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి విధానంలో నడిపిస్తున్నారు. ఇటు భుక్తికి కానీ, ఇటు తృప్తికి కానీ, ఇటు ముక్తికి కానీ లోటు లేని విధానంలో నడిపిస్తున్నారు. కాబట్టి స్వామిని విడిచిపెట్టకుండా తుది శ్వాస విడిచేంత వరకు కూడా స్వామి కూడానే మనం ఉండాలనేటువంటి విషయాన్ని గమనించాలి. చక్కటి విషయం చెప్పినటువంటి శ్రీనివాస్కి సభ తరపున అభినందనలు. ఇప్పుడు ఎందుకో మీరెటకు అనేటువంటి కీర్తన కే ఉమ.